ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. బాబా కథలు. దేవగారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషంతో మరి ఇద్దరిని తోడ్కొని పోవుట, హేమాట్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో పోవుట. ఈ అధ్యాయంలో 2 కథలు చెప్పుదుము. దహన్లో బీవీ దేవగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతానికి బాబా వెళ్ళుట, బాంద్రాలోని హేమాట్ పంత్ ఇంటికి హోలీ పండుగ నాడు భోజనానికి పోవుట. తొలి పలుకు. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తులకు ఇహపర విషయములందు తగిన సలహాలను ఇచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి అప్రాప్యమును ప్రార్థింపచేయును. వారు తమ భక్తుల ఎడ భేదం లేక తమకు నమస్కరించిన వారిని ఆదరంతో అక్కున చేర్చుకునడి వారు. వర్షాకాలంలో నదులు మరియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీన్ని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదుము. దేవగారింట ఉద్యాపన వ్రతము. దహన్లో బీవీ దేవగారు మామలతాదారుగా ఉండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండినది. ఈ కార్యంలో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉన్నది. ఈ శుభకార్యానికి ముహూర్తం నిశ్చయమయ్యను. దేవుగారు బాపు సాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ వ్రాశారు. అందులో బాబా ఈ కార్యక్రమానికి దయచేయవలసిందిగాను వారు రాకున్నచో అసంతృప్తికరంగా ఉండనని వ్రాసెను. జోగు ఆ ఉత్తరంను చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనని విని బాబా ఇట్లనియే, నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరువను. నాకు బండి కానీ టాంగా కానీ రైలు కానీ విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచి వారి యొద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు రాయము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చదమని వ్రాయము. జోగు బాబా చెప్పింది దేవుకు రాసెను. దేవుగారెంతనో సంతసించిరి. కానీ బాబా రహత రుయి నిమగాం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరిన ఆయనకి తెలియను. బాబాకు అసఖ్యమైనవి ఏమీ లేదు. వారు సర్వాంతర్యామ్యొకటచే హఠాత్తుగా ఏ రూపమునైనను వచ్చి తమ వాగ్దానాన్ని పాలించవచ్చును అనుకునేను. ఉద్యాపనకు కొన్ని రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గోరక్షణకై సేవ చేయుచు దహన్ స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయమిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామలతాదారుని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనను. అంతలో మామలతాదారే ఇచ్చటికి వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయం అనొచ్చెను. ఇద్దరూ ప్లాట్ఫామ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబు నరోత్తమ శెట్టి నడుపుచుండు చచ్చి ఇంకొకటి ఇప్పుడే తయారు చేయట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనను. ఈ మాటలు విని సన్యాసి అచ్చటి నుంచి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చినేమోనని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నమై ఉండడం చూసి తాను చందాల కొరకు రాలేదనియు భోజనానికే వచ్చి తినని సన్యాసి చెప్పాను. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి, 2 కూరవాళ్ళు కూడా నాతో ఉన్నారు అనెను. దేవు, మంచిది, వారితో కూడా రండి అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలెనని అడిగెను. సన్యాసి ఎవరిని పంపవలసిన అవసరం లేదనియు తామే స్వయంగా వచ్చదమనియు చెప్పాను. సరిగ్గా 12 గంటలకు రమ్మనమని దేవు చెప్పాను. సరిగ్గా 12 గంటలకు 3 వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయాను. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబ్ జోగ్కు ఉత్తరం రాసెను. అందులో బాబా తన మాట తప్పినని రాసెను. జోగు ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను. దాన్ని తెరవక మునిపే బాబా ఇట్లనెను, వాగ్దానం చేసి దగా చేసి నంచున్నాడు. 2తో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోర్చుకొనలేకపోయినని వ్రాయము. అట్టివాడు నన్ను పిలువనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చదనంటిని. 3 సరిగ్గా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుటకు ప్రాణాలనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను.
ఈ జవాబు జోగు హృదయంలో ఆనందాన్ని కలుగజేశాను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దాన్ని చదవగానే దేవుకు ఆనంద బాష్పాలు దొర్లెను. అనవసరంగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెను. సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనముకు వచ్చుదననే మాటలు తాను గ్రహింపలేక మోసపోవట మొదలైనవి అతనికి ఆశ్చర్యాన్ని కలుగజేశాను. భక్తులు పూర్ణంగా సద్గురువును శరణ వేడినచో వారు తమ భక్తుల ఇంటల్లో శుభకార్యములను సవ్యంగా నెరవేరునట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టమవుతున్నది. హేమాడ్ పంత్ ఇంట హోలీ పండుగ భోజనము. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము. 1917వ సంవత్సరము హోలీ పండుగ నాడు వేకువజామున హేమాడ్ పంతునకు ఒక దృశ్యం కనిపించినది. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనానికి వారింటికి వచ్చేదని చెప్పాను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపింది కూడా కలలోని భాగమే. నిజంగా లేచి చూచుసరికి సన్యాసి కానీ బాబా కానీ కనిపించలేదు. స్వప్నమును బాగా గుర్తు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకానికి వచ్చెను. బాబా గారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానమును ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయనని అతను అనుకోలేదు. బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనానికి వచ్చును కాన కొంచెం బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పాను. అది హోలీ పండుగ దినము. వచ్చి వారెవరని, అక్కడి నుంచి వస్తున్నారని ఆమె అడిగెను. ఆమె అనవసరంగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధంగా భావింపకుండానట్లుగాను జరిగినట్లుగా చెప్పనించి తానుగాంచిన స్వప్నమును తెలియజేశాను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునాయని ఆమెకు సంశయం కలిగెను. అందులకు హేమాడ్ పంతు బాబా స్వయంగా రాకపోవచ్చును, కానీ ఎవరినైనా పంపవచ్చును, కనుక కొంచెం బియ్యము ఎక్కువ పోసినచో నష్టం లేదనెను. మధ్యాహ్న భోజనానికై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నానికి సర్వము సిద్ధమయ్యను. హోలీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహం లేని వారందరూ, కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలైన వారందరూ వచ్చి వారి వారి స్థనములను అలంకరించిరి. వండిన పదార్థాలు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకొని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవ్వరూ రాలేదు. తలుపు వేసి గుండ్రం పెట్టిరి. అన్నశుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి. భోజనం ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యం సమర్పించిరి. అందరూ భోజనం ప్రారంభింపబోచుండగా మేడ మెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంతు వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులు అచ్చట ఉండిరి. ఒకరు అలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్ముజావర్. ఆ ఇరువురును వడ్డనమంతయు పూర్తి అయి అందరూ భోజ్యం చేయడానికి సిద్ధంగా ఉండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు కాచుకుని ఉన్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనము. ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లు అనుచు తమ చెంకలో నుంచి ఒక పాత వార్తా పుస్తకంలో కట్టిన పటమును విప్పి టేబుల్పై పెట్టిరి. హేమాడ్ పంతు కాగితం విప్పి చూసేసరికి అందులో పెద్దది అగు చక్కని సాయిబాబా పటం ఉండెను. అతడు మిగిలి ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగురుపాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదాలకు నమస్కరించెను. బాబా ఈ విధంగా తన లీలచే ఆశీర్వదించనని అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీకా పటము ఎట్లు వచ్చినని అలీ మహమ్మద్ను అడిగెను. అతడు ఆ పటము ఒక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీ తర్వాత తెలియచేసేదను అనెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మనమని అనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయిరి. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములు అన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన పిమ్మట అందరూ పూజించి సకాలమును పూర్తి చేసిరి. పటంలో ఉన్న బాబా యొక్క చక్కని రూపం చూసి అందరూ అమితానందభరితులైరి. ఇదంతయో ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధంగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానాన్ని పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మద్కు ఎట్లు దొరికెను, అతడెందుకు తెచ్చెను, దాన్ని హేమాడ్ పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాము. శ్రీ సాయినాథాయ నమః. 40వ అధ్యాయము సంపూర్ణము.
సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.